అందరికీ నమస్కారం అండి. మా చిన్నాన్న కూతురు మా చెల్లి హారిక ఈరోజు మా ఇంటికి వచ్చి నాకు మా అన్నయ్యకి రాఖీ కట్టింది. ఆ దేవుడిని కోరుకునేది ఒకటే, మా చెల్లి హారికకి ఆరోగ్యం బాగుండాలి, ఆ దేవుడు చదువు బాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. అమ్మ తర్వాత అమ్మ మనకి అక్క రూపం కానీ చెల్లి రూపంలో ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఆరోగ్యంతో బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హారిక బాగా చదువుకోవాలి, బాగా మంచి పొజిషన్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మా అన్నయ్య కొడుకు దిలీప్ వర్మకి మా అన్నయ్య కూతురు గ్రీష్మాస్త్రి వర్మ రాఖీ కట్టిందండి. రాఖీ కట్టి తమ్ముడికి ఆశీర్వదించి, తమ్ముడు నువ్వు బాగా చదువుకోవాలని ఆ దేవుడిని కోరుకుంది. దేవుడిని కొడుకొని తమ్ముడికి ఆశీర్వాదించింది. చాలా ఆశీర్వాదించి, తమ్ముడు నువ్వు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి, మనిద్దరం కూడా బాగా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలని కోరుకుంది. తమ్ముడు చాలా ఆనందపడ్డాడు. తమ్ముడికి హారతి కూడా ఇచ్చింది మా పుట్టమ్మ. నిజంగా మా చిన్నప్పుడైతే ఇలాంటి వీడియోస్ ఫొటోస్ లేవు, వీళ్ళకి ఉండవు. మాకు చాలా గతంలో మేమే ఇలా ఉన్నామేమో, మా చెల్లి మేము అందరూ ఇలా ఉన్నామేమో అనిపించింది. చాలా బాగుందండి. చాలా తమ్ముడు గిఫ్ట్ ఇచ్చాడు, గౌన్ ఇచ్చాడు అన్నమాట. ఆ గౌను మా పుట్టమ్మ వేసుకుంది. ఎలా ఉంది అమ్మ? చాలా బాగుంది అనిపించింది. చాలా ఆనందపడ్డది పుట్టమ్మ. హారిక వాళ్ళ అన్నయ్య తేజ కూడా ఈరోజు రాఖీ కట్టింది. తేజ, అజయ్ కుమార్ మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అన్నమాట. మరొకసారి అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.